నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జిల్లాల కార్పొరేషన్ల కమిషనరేట్ల ఇలాగా వివిధ రకాల పునర్విభజన అయితే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇట్లా ప్రాంతాల విషయంలో మాత్రం ఫుల్ ఫోకస్గా పెట్టింది. ఇక జిహెచ్ఎంసీ విషయానికి వస్తే మాత్రం 3 కమిషనరేట్గా మార్చబోతుంది. దాంతోపాటు ఇక్కడున్న జిహెచ్ఎంసీని కూడా 3 కార్పొరేషన్లు కూడా చేయడానికి కూడా నిర్ణయం తీసుకుంది. 150 డివిజన్లు ఉన్న జిహెచ్ఎంసీకి 300 అవుతున్నట్టుగా కూడా గెజెట్ కూడా విడుదల చేసింది. మరి ఈ డివిజన్ల మార్పు అలాగే ఈ యొక్క ప్రాంతాల పునర్విభజన ఎలా ఉంది, బీజేపీ కూడా ఎట్లా చూస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు సార్? ఓవరాల్గా ఫస్ట్ జిహెచ్ఎంసీ గురించి మాట్లాడితే వార్డుల అనేది పెంచడం, 150 నుండి 300 పెంచడం, అలాగే కార్పొరేషన్లను 3గా విభజించడం అనేది పాలనా సౌలభ్యమా లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు ఉంటాయా? ఇప్పుడు జిహెచ్ఎంసీ వార్డుల విభజన అంటే ఏదైతే వార్డులు పెంచాలనే ఉద్దేశం మంచి ఉద్దేశం, కానీ ఓఆర్ఆర్ ప్రాంతంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ చిన్న మున్సిపాలిటీలను తీసుకొచ్చి విలీనం చేయడం అనే దానిపై భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఒక మంచి పాలన, ఒక బ్రహ్మాండమైన పాలన, ప్రజాపాలన జరుగుతున్న ప్రాంతాలు ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఈరోజు మంచిగా వాళ్ళు పాలించుకుంటూ వాళ్ళకు అభివృద్ధి చేసుకునే ప్రాంతంలో, ఎందుకంటే అప్పుడే వాళ్ళు గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలకు రావడం జరిగింది. అందులో కేంద్రం కూడా మంచిగా 14th-15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఈరోజు మనం చూసాం, ఎన్నో మంచిగా నిధులు కేంద్రం ద్వారా కూడా వచ్చినాయి. మంచి పాలన జరుగుతూ ఉంది. మంచి అన్న క్రమంలో లేదు ఓఆర్ఆర్ లోపల అంతా కూడా నేను ఒక గ్రేటర్ మహానగరం చేస్తా, దీన్ని అంతా కూడా ఒక పెద్ద స్మార్ట్ సిటీ చేస్తా, గ్రేటర్ మహానగరం చేస్తా అనేది ముఖ్యమంత్రి చెప్తూ వాటిని విలీనం చేశాడు. విలీనం చేసిన తర్వాత ఏదో డీలిమిటేషన్ చేయడం జరిగిందో, ఈ డీలిమిటేషన్ మాత్రం పూర్తిగా అస్తవ్యస్తంగా ఈరోజు నగరాన్ని అస్తవ్యస్తంగా చేసిరనే విషయం మాత్రం క్లారిటీగా ఈరోజు చెప్పుకోవచ్చు మనం. ఈరోజు ఎందుకంటే 300 డివిజన్లు చేసినా అని చెప్తాను. ఈరోజు రండి నేను చూపిస్తా ఎన్ని ప్రాంతాలలో ఈరోజు 50-60 వేల ఓట్లకు ఒక డివిజన్ ఏ ప్రాంతాల్లో చేసినావో, మళ్ళీ అదే వేరే ఒక పార్టీకి ఈరోజు నువ్వు దారదత్తం చేసే విధంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం 25 వేలకు ఎందుకు ఒక డివిజన్ చేసినావు అనే విషయాన్ని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కమిషనర్ గారు ఏం చెప్తారు, మేము దురదృష్టి ఆలోచన చేసుకొని ఈరోజు ఎక్కడైతే రేపు పొద్దున పాపులేషన్ పెరుగుతుంది అనుకుంటామో అక్కడ కొంచెం ప్రాంతాన్ని ఎక్కువ తీసుకొని డివిజన్ చేసినాం కాబట్టి అక్కడ ఓట్లు తక్కువ ఉన్నాయని అంటున్నాం. అది ఎక్కడ ఉండాలా? ఉంటే అవుట్స్కట్స్ ఆఫ్ ద సిటీ ఉండాలి. బట్ కోర్ సిటీలో ఏదైతే విత్ ఇన్ ద కోర్ సిటీ ఆఫ్ ఓల్డ్ సిటీలో నువ్వు ఎందుకు 25 వేలకు ఒక డివిజన్ చేసినావు? ఎక్కడైతే ప్రాంతంలో ఎక్కడైతే పూర్తిగా ఒక మంచి డెవలప్డ్ ఉంది, లేదు ఇంకా మంచి డెవలప్డ్గా జరగబోతుందనే ప్రాంతాల్లో 50-60 వేలకు ఒక డివిజన్ ఎందుకు చేసినావు అని అడుగుతాను. అంటే ఈరోజు ఫస్ట్ థింగ్, ఈరోజు ఒక చిన్న ఒక సంబంధించి ఇటువంటి విభజన లేకపోతే డిలిమిటేషన్ చేయాలన్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలండి? ఈరోజు ఆల్ పొలిటికల్ పార్టీ సంబంధించి ఒక ఒపీనియన్స్ తీసుకోవాలి, ప్రజా సేకరణ తీసుకోవాలా, ఈరోజు పొలిటికల్ పార్టీ అభిప్రాయ సేకరణ చేసుకోవాలి, లేదా ప్రజల అటువంటి ప్రాసెస్ ఎక్కడ లేకుండా రాత్రి నువ్వు నీ అధికారులను కూర్చోబెట్టుకొని రాత్రి ఒక ప్రిమినరీ నోటిఫికేషన్ తీసుకొచ్చేసి ప్రిమినరీ నోటిఫికేషన్ ఇచ్చి 2 రోజులు సమయం కూడా ఇవ్వకుండా కార్పొరేటర్లు తూతూ మంత్రాన జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి కార్పొరేటర్లకు కోరిన అభ్యంతరాలు వ్యక్తం చేయని అభ్యంతరాలు తీసేసుకొని మీ అటు ప్రజలకు కూడా అభ్యంతరాలు ఉంటే ఇవ్వండి అని చెప్పి ఒక 4 రోజులు సమయం ఇచ్చేసి మీ ప్రజా అభిప్రాయాలను లేదా ఇక్కడ కార్పొరేటర్ అభిప్రాయాలను లేదా ఇతర అభిప్రాయాలు ఏమైనా ఉంటే మేము అన్నీ కన్సిడర్ చేసుకొని మేము చేసేసామని చెప్పేసి వారం రోజుల్లో ఫైనల్ నోటిఫికేషన్ విభజన చేసేసినాం. ఈరోజు ఏ విధంగా ఇది న్యాయం అని అడుగుతాను. ఒక మాట మీరు మాట్లాడారు, ఓల్డ్ సిటీ విషయంలో మాత్రం ఒక రకమైన న్యాయం చేస్తారని చెప్పినండి. ఏ పార్టీకి న్యాయం చేస్తారు, ఎవరికి అన్యాయం జరుగుతుంది? నేను అదే చెప్పబోతా ఉన్నాను. ఈ ఒక విభజన ఏదైతే జరిగిందో, డిలిమిటేషన్ ఏదైతే జరిగిందో, ఇది కాంగ్రెస్ పార్టీ చేసినట్టు లేదు. ఇది దారుసలాంలో మజ్లీస్ పార్టీ ఆఫీస్లో దారుసలాంలో జరిగినట్టు క్లియర్గా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు అదే నేను చెప్తా ఉన్నాను కదా, ఎక్కడైతే వాళ్ళ ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడ 25,000-30,000 ఓట్లకు ఒక డివిజన్ ఎట్లా చేసినావు? ఎక్కడైతే వాళ్ళ ఓట్ బ్యాంక్ లేదు, ఎక్కడైతే ఇంకా ఓపెన్గా ప్రాక్టికల్గా ఏమంటే ఎక్కడైతే హిందూ ఓట్ బ్యాంక్ ఉందో, ఎక్కడైతే హిందూ ఓట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడ 50-60 వేల ఓటుకి ఎందుకు చేసినావు? ఒక డివిజన్ ఎందుకు చేయడం జరిగింది? ఈరోజు సింపుల్గా నేను అడుగుతా ఉన్నా, నా రాజేంద్ర నియోజకవర్గంలోనే శంషాబాద్ అనే ప్రాంతంలో ఈరోజు మీరు చూసుకుంటే దాదాపు సుమారుగా 25 నుంచి 30 గేటెడ్ కమ్యూనిటీస్ ఆర్ గోయింగ్ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్. ఒక 1 ఇయర్లో అదంతా ఆక్యుపేషన్ అయిపోతుంది. ఒక్కొక్క అపార్ట్మెంట్లో సుమారు 4,000 ఫ్లాట్లు అంటే సుమారుగా 16 నా కుటుంబానికి 4 వేసుకున్న 16,000 మంది ఒక్కొక్క గేటెడ్ కమ్యూనిటీలో. అట్లా నీకు దాదాపు 20 గేటెడ్ కమ్యూనిటీస్ అవుతున్నాయి సాతంరాయి నుంచి శంషాబాద్ వరకు. ఈరోజు అవన్నీ నువ్వు పరిగణలోకి తీసుకోకుండా ఈరోజు ఆల్రెడీ ఉన్న శంషాబాద్ మున్సిపాలిటీని 2 డివిజన్ల కింద చేసేసి 50 వేలకు ఒక డివిజన్ చేసేసినావు. ఎట్లా పాసిబుల్ అది? ఈరోజు మైలాడుదోపల్లి ప్రాంతంలో చూసుకుంటే 2 డివిజన్లు చేసుకుంటే ఏం చేసినావు? నీకు ఉన్న డివిజన్లకి వెళ్ళి హిందూ ఓట్లను తీసుకుపోయి పక్క డివిజన్లు వేసి శాసిపురం లాంటి డివిజన్లో ఆల్రెడీ ఎంఐఎం కార్పొరేటర్లు గత ఏళ్ళుగా ఎంఐఎం కార్పొరేటర్లు ఉన్న ప్రాంతం నుంచి 10-20 వేల ఓట్లను తీసుకొచ్చి నువ్వు మైలాడుదోపల్లి డివిజన్లో కలిపే ప్రయత్నం చేసినావు. అంటే ఇదంతా ఎవరు అడ్వాంటేజెస్ కోసం చేసినావు, ఎవరు లాభం కోసం చేస్తున్నావు, లేకపోతే ఎవరు ఈ ప్రాంతాన్ని ఎవరికి దారదత్తం చేయడానికి చేస్తున్నావు అని అడుగుతాను.
ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా. ఈరోజు ఎంఐఎం పార్టీ లాంటి ప్రాంతానికి ఈ ప్రాంతాలను ఎంఐఎం పార్టీకి దారదత్తం చేసే ప్రయత్నమే కదా ఇది. లేకపోతే ఇది ఏ ప్రజా అభిప్రాయ సేకరణతో చేసినాం, లేకపోతే ఎవరి అభిప్రాయాలతో, ఏ పొలిటికల్ పార్టీ అభిప్రాయాలతో జరిగిందో మీరే చెప్పాలి. సో మీ పార్టీ తరఫున కూడా చాలా అభ్యంతరాలు, వినతులు కూడా జిహెచ్ఎంసీకి ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని కూడా మీ యొక్క సమస్యలు చెప్పే ప్రయత్నం చేశారు. వాటి నుండి ఏమైనా స్పందన వచ్చిందా? ఫీడ్బ్యాక్ ద్వారా ఏమైనా మార్పు చేర్పులు ఏమైనా జరిగినాయా? నేను అదే చెప్తా ఉన్నా అండి. కౌన్సిల్ సమావేశంలో మాట్లాడినప్పటికీ, లేదా ప్రజా అభిప్రాయ సేకరణ ఏదైతే వీళ్ళు కౌంటర్లు పెట్టిరో జిహెచ్ఎంసీ ద్వారా, అక్కడ మేము కాదు, మా వెంట కొన్ని వేల మంది ప్రజలు వచ్చి ఈరోజు అప్లికేషన్లు ఇచ్చారు. నేను మీకు ఆన్ ద రికార్డ్ చూపించగలుగుతా. ఈరోజు రాజేంద్ర నగర్ సర్కిల్లో పెట్టిన ఏదైతే మీరు ప్రజా సేకరణ ఏదైతే మీరు డెస్క్ పెట్టిరో, ఆ డెస్క్లో వచ్చి దాదాపు వేల అభిప్రాయాలు ఇచ్చింది. నువ్వు అందులో ఏ ఒక్క అభిప్రాయం అయినా మీరు కన్సిడర్ చేసినా నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతాను. ఏ ఒక్క అభిప్రాయం అయినా, కేవలం రాజేంద్రే కాదు, ఈరోజు మీరు చూసుకుంటే మొత్తం నగర వ్యాప్తంగా లక్షల అబ్జెక్షన్స్ రేజ్ అయినాయి. లక్షల అబ్జెక్షన్స్లో ఎన్ని మీరు కన్సిడర్ చేశారు? ఒక పుల్ల అంటే పుల్ల కూడా జరపలేదు. ప్రిలిమినరీ నోటిఫికేషన్, ఫైనల్ నోటిఫికేషన్కి ఒక పుల్లంతా కూడా బౌండరీని మీరు ఎక్కడ కూడా జరపలేదు. అంటే మీరు ఫిక్స్ అయిపోయారు. అసలు ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్తా ఉన్నానంటే, అసలు కాంగ్రెస్ పార్టీ చేతిలోనే లేదు. నేను అదే చెప్తా ఉన్నా. ఇదంతా ఉంది అసదుద్దీన్ ఓవైసీ ఎంఐ పార్టీ, మజ్లీస్ పార్టీ చేతిలో ఉందనే చెప్తా ఉన్నా కదా. ఓవరాల్గా మొత్తం అంతే కదా, వెరీ క్లియర్గా కనిపిస్తున్న అన్న అంశం కాబట్టి కదా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు వెరీ క్లియర్గా మీకు చెప్తా ఉన్నాను కదా, ఎక్కడ ఎంఐఎం పార్టీ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఏ విధంగా అయితే డీలిమిటేషన్ చేశారు, అక్కడ ఏ విధంగా అయితే బైఫర్కేషన్ జరిగింది, ఇక్కడ ఏదైతే మన ప్రాంతాల్లో ఏవైతే హిందూ ఓటర్ బ్యాంకులు ఉన్న ప్రాంతాలు, లేదా గతంలో భారతీయ జనతా పార్టీ గెలిచిన ప్రాంతాలు కావచ్చు, లేదా ఇప్పుడు కొత్తగా గెలిచిన మున్సిపాలిటీలు ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ బలంగా ఉందని చెప్పి ఉన్న ప్రాంతాలు కావచ్చు, ఇక్కడ చేసింది ఏం చేశారో కనిపిస్తుంది కదా క్లియర్గా. ఒకవేళ ఎన్నికలు జరిగితే ఓవరాల్గా ప్రధాన పార్టీల మధ్య పోటీ జరిగితే ఎవరికి దీనిపైన ప్రభావం పడే అవకాశం ఉంది? మీరు అన్నట్టు అటు ఇటు మార్చడం ద్వారా అధికార పార్టీకి ఏమైనా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? చూడండి, ఒక మాట నేను చెప్తాను ఏంటంటే, మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది. ఎందుకంటే రేపు ఎలక్షన్లు వస్తాయి, రేపు ఎలక్షన్లో మేము గెలుస్తామా, నువ్వు గెలుస్తామా, గెలుస్తామా అనేది కాదు. అది అంతిమంగా ప్రజలు నిర్ణయించేది. ప్రజలు ఏ పార్టీకి ఓటేజ్ గెలిపించాలనుకుంటారు, ప్రజలు గెలిపిస్తారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున కావచ్చు, మేము కాబట్టి పోరాటం చేస్తుంది ఒకటే ఏంటంటే, న్యాయబద్ధమైన పాలన ప్రజలకు అందించాలా. ఈరోజు ప్రజలకు అన్యాయం జరగదు. ఈరోజు ప్రజలు ఎక్కడైతే పన్నులు కడతా ఉన్నారో, ఎక్కడైతే ఈరోజు నిజాయితీగా పన్నులు కడుతూ, ట్యాక్సులు కడుతూ, నీళ్ళ బిల్లులు కడుతూ, కరెంటు బిల్లులు కడతా ఉన్నారో, వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి నువ్వు ఓల్డ్ సిటీలో ఈరోజు ఒకటే కార్పొరేషన్ అని చెప్పి చేసేసి, వాళ్ళని పన్నులు కట్టే వాళ్ళని, పన్నులు కట్టని వాళ్ళని తీసుకొచ్చి ఒకటే ప్రాంతంలో కలిపేసి, ఈరోజు ఇక్కడ నిధులు తీసుకుపోయి అక్కడ వాళ్ళకి అభివృద్ధి చేస్తా అంటే ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసినట్టే కదా. మేము మాట్లాడే అంశం ఎంతసేపు కూడా మేము అదే మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు మేమే కదా, ప్రజలు కూడా అంటూ ఉన్నారు, అయ్యా మమ్మల్ని హైదరాబాద్ కార్పొరేషన్లో కలపకండి. ఈరోజు రాజేంద్ర నగర్ కావచ్చు, శంషాబాద్ కావచ్చు, మహేశ్వరంలో ఉన్న ప్రాంతాలు అందరూ కూడా కోరేది ఏంటంటే, దయచేసి మమ్మల్ని హైదరాబాద్ కార్పొరేషన్లో కలపకండి. మమ్మల్ని సైబరాబాద్లో కార్పొరేషన్లో కలిపినా పర్లేదు, లేదా మమ్మల్ని అంతా తీసుకెళ్ళి ఒక గ్రేటర్ రంగారెడ్డి కార్పొరేషన్ అని ఏర్పాటు చేయండి, మేము స్వాగతిస్తాం. కానీ మమ్మల్ని తీసుకెళ్ళి ఆ ఓల్డ్ సిటీ హైదరాబాద్ ప్రాంతంలో మమ్మల్ని కలపకండి, మాకు అన్యాయం చేయకండి అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎందుకు అడుగుతూ ఉన్నారు? ఈరోజు ప్రజలకు తెలుసు అక్కడ ఎవరు ట్యాక్సులు కడతారు, ఎవరు ట్యాక్సులు కట్టరు. ఈరోజు మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు, ఇక్కడ మనకు ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి ప్రజలకు తెలుసు. ఈరోజు మేము మాట్లాడే అంశం కూడా అదే. ఈరోజు ఇక్కడ ముస్లింలు గెలిస్తే బీజేపీ గెలుస్తుందా, బీజేపీ గెలవకపోతే ఎంఐఎం గెలుస్తుందా, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా, ఇష్యూ అది కాదు కదా. ఇష్యూ ఇస్ నాట్ పొలిటిక్ ఎట్ ఆల్. ఇష్యూ ఈజ్ ఓన్లీ థింగ్ ఏంటంటే, వాళ్ళ న్యాయం వాళ్ళకి లాభం చేసుకునే ప్రయత్నం చేసుకుంటా ఇక్కడ ఉన్న ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎందుకు గమనిస్తలేదు, లేదా కాంగ్రెస్ పార్టీ దానికి ఎందుకు వసతి పలుకుతుంది అనే విషయాన్ని మేము ప్రియో ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక రాజేంద్ర నగర్ వాసిగా, ఒక కార్పొరేటర్గా, ఒక బీజేపీ ఆ ప్రాంత నేతగా కూడా ఏమి కార్యాచరణ నెక్స్ట్ చేయబోతున్నారు? దీనిపైన ఉద్యమ కార్యాచరణ ఉంటుందా సికింద్రాబాద్ బీఆర్ఎస్ చేస్తున్న తరహాలో? ఖచ్చితంగా. గతం ఆల్రెడీ ఉద్యమ తరహా కాదు, ఆల్రెడీ ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. ఎన్నో రోజులుగా గతంగా ఇప్పుడు మనం చూసుకుంటే ఆరాంఘర్ చౌరస్తాలో కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ పెద్దగా ఎత్తున ధర్నా నిర్వహించి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. ఇంకా ఖచ్చితంగా దీన్ని ఉవ్వెత్తున ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజల మెంబర్ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ కార్పొరేషన్లో కలపకుండా, లేదా ప్రభుత్వం వెనక్కి తక్కాలని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ప్రజా ఉద్యమాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తాం. మొత్తంగా ఇది రాజేంద్ర నగర్ సంబంధించిన విషయంలో మాత్రం ఇటు సరైన సైంటిఫిక్ లేకుండా మాత్రం ఒక ఎంఐఎంకు అనుకూలంగా ఉండేలాగా మాత్రం ఓల్డ్ సిటీలో మాత్రం మొత్తం డివిజన్లు, కొత్త డివిజన్లు ఏర్పాటైతే జరుగుతుంది. ఇటు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ ఎక్కువ ఓటర్లను, అలాగే ఓల్డ్ సిటీ విషయాన్ని కోసం మాత్రం కేవలం 20,000 ఓట్లు ఉన్న దగ్గర కూడా ఒక డివిజన్గా ఏర్పాటు చేసి నిధులు మళ్లించే కార్యక్రమం నడుస్తుంది. అసలు ప్రభుత్వానికి సంబంధం లేకుండా, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం లేకుండా ఒక ఎంఐఎంఏ ఈ విషయంలో మాత్రం కార్పొరేషన్ల
ఏర్పాటు విషయంలో, డివిజన్ల ఏర్పాటు విషయంలో మాత్రం వాళ్ళే మొత్తం దారుస్థలంలో ఈ నిర్ణయం జరిగింది. ఇప్పటికైనా రాజేంద్ర నగర్ విషయంలో మాత్రం ఇక్కడ కలిపే ప్రయత్నం చేయొద్దు. మాకంటూ ఒక శంషాబాద్ సంబంధించిన అక్కడ కలిపినా పర్లేదు, షాద్నగర్ కలిపినా పర్లేదు, కానీ ప్రత్యేకమైన రంగారెడ్డి ఏర్పాటు చేసిన మంచిదే, కానీ ఇలా కలిపడం మాత్రం మమ్మల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం అయితే జరుగుతుంది. తప్పకుండా ప్రజా ఉద్యమాలు అయితే చేస్తాం. తప్పకుండా రాజేంద్ర నగర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గమని కూడా తోకల శ్రీనివాసరెడ్డి గారు, బీజేపీ సంబంధించిన కార్పొరేటర్ అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. చూస్తూనే ఉండండి దిశా టీవీ.